హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మీకు ఫ్రెంచ్ నాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీరు లైక్ చేసినట్టు. మీరు లైక్స్ని బట్టి వీడియో ఎలా ఉన్నది నాకు అర్థమవుతుంది. ఓకేనా? తప్పకుండా లైక్ అయితే చేయండి. ముడికుట్టు ఇంతకుముందు నేను చూపించాను. ఈ టైప్ ఆఫ్ ముడి అయితే నేను చూపించలేదు. ఇదివరకు మనం నీడిల్కి చుట్టి ముడి వేసాం కదా. ఇక్కడ చూడండి, నేను నీడిల్కి వెయ్యకుండా ఇలాగా థ్రెడ్ ఇలా వేసుకొని మెలికి వేసుకొని ఇలా నీడిల్ అయితే క్రింద దించాలి. ముడైతే పడుతుంది మనకి. ఫ్లవర్ ఇది తాడుదనమాట. ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఉంటాయి కదా ఫ్రెంచ్ నాట్లో. మనకి ఫస్ట్ ముడి బాగా దగ్గరగా వేసుకుంటున్నాం, సెకండ్ వచ్చి కొంచెం వస్తుంది. ఇది బాగా పెద్ద రేకులాగా వస్తుంది అనమాట, ఒక పెటల్ లాగా వస్తుంది కదా. ఇది ఫ్రెంచ్ నాటు. చూడండి ఒకసారి. ఇది వచ్చి నేను బ్లౌజ్ మీద వేస్తున్నాను, అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుందన్నమాట, వర్క్ చేస్తున్నాము ఇలా మొత్తము. ఇందులో ఇప్పుడు నేను ముడి కుట్టు అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఎలాగైతే చూపిస్తున్నానో ఇలా వేసుకొని దాంట్లోంచి ఇలా నీడిల్ తీసుకొని క్రిందకి లాగేయాలి. ఇలా పట్టుకోవాలి. ఇంతకుముందు నేను చూపించింది ఎలాగా నీడిల్కి చుట్టేవాళ్ళం కదా. మీ ఇష్టం, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇలా టూ టైమ్స్ వేసుకొని ఇలా దాని మధ్యలో నుంచి నీడిల్ తీసుకొని ఇలా క్రింద దించేసేసి మనం ఒక దారం పట్టుకోవాలి. అంటే ఆ ముడి పడేది కాకుండా ఇంకొక థ్రెడ్ అని ఉంటుంది చూడండి, అది అయితే పట్టుకోవాలన్నమాట. మీరు దారం వచ్చి చెప్పాను కదా 4 పేటలు ఎక్కించుకోవాలి. ఇలాగా ఇంతకుముందు చూపించింది మనం నీడిల్కి ఇలా 2 రౌండ్స్ వేసుకొని ఇలా మనం క్రింద దించుకొని ఇలా కూడా వస్తుంది. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది అయితే వేసుకోండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి 4000 పడుతుంది, ఎందుకంటే కొంచెం హెవీ వర్క్ ఉంది కదా అందుకని. అంటే బ్యాక్ వచ్చి కొంచెం సింపుల్గా ఉంటుంది. ఓకేనా? హ్యాండ్స్ వచ్చి బాగా ఎక్కువగా ఉంది, గ్రాండ్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యారేజ్కి, ఫంక్షన్స్కి, పెళ్లి కూతురు బ్లౌజు అట్లా అయితే మనకి ఈ కాస్ట్లో చేయించుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు చేయాలంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి చాలా టైం పడుతుంది, చాలా వరకు. అందులో డిజైన్ గీయటం కూడాను కొంచెం కష్టమే అవుతుంది. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కుట్టుకోవచ్చు. ఈ ముడి కుట్టు చూస్తారని నేనైతే ఇది చూపిస్తున్నాను నేను మీకు. ఇలాగ 2 టైమ్స్ వేసుకొని మనం వేసుకోవచ్చు. ఇది మాత్రమే ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఒక పెటల్లో కానీ ఎలా వేసుకోవాలో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకు నేను ఇది చూపిస్తున్నాను. అలా చక్కగా దగ్గరగా రావాలి, గ్యాప్ లేకుండా ఇలా ఒకే వరుసలో రావాలి. ఒకటి పైకి ఒకటి కిందికి. ఇంతకు ముందు కూడా చెప్పాను చూసారా, అన్నీ ఇలా రావాలి. కింద నుంచి ఇలా పైకి వచ్చినట్టు అలాగ మాత్రమే రావాలి. ఒకటి ఒక పక్కకి ఒకటి ఒక పక్కకి అయితే అందంగా ఉండదు, లుక్ మారిపోతుంది అన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. డిజైన్ సూపర్గా ఉంది, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.